వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీన్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషోలో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను అనమాట. కాంబోలో వచ్చిండేవి ఆఫర్స్లో. అవి ఎట్లుంటాయా అని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను, మీషో రివ్యూ. సో ఇదిగోండి ఇవే. ఇంకా నేను చాలా పెట్టాను. ఫస్ట్ ఈ వీడియో మంచిగా వెళ్తే సో దాన్ని బట్టి రివ్యూస్ అలా స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ అయితే ఇవి వేసి మీకు నేను చూపిస్తాను ఎట్లా వచ్చింది, ఫ్యాబ్రిక్, సైజు, క్వాలిటీ అది తీసుకోవచ్చా లేదా అనేది నేను మీకు చెప్తాను. సో ఇవి నేను తీసుకొని ఒక 2-3 months అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. సో ఒక 2-3 times ఇదైతే రఫ్ అండ్ టఫ్ గానే యూజ్ చేసాము మా అక్క నేను కూడా. అన్నిసార్లు వాష్ చేసినా సరే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అసలు కలర్ షేడ్ అనేది కానీ ఏమీ కూడా అసలు ఏమీ కాలేదు, అంత బాగుంది. చూడండి ఈ క్లాత్ అంత ఏంటి ముడతలు పడిపోయింది అని అనుకోద్దు, ఈ క్లాత్ అంత అట్లా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. సో ఇది నేను ఇప్పుడు వేసుకొని నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ప్యాంట్ కూడా చూపి. ప్యాంట్ దీన్ని ఇది ప్యాంట్ అన్నమాట. దీన్ని కోడ్ సెట్స్ అంటారు. ఇది బ్లాక్ కదా, దీనితో నేను కాంబోలో గ్రీన్ అండ్ వైట్ వచ్చింది. అది ప్రెజెంట్ నాతో లేదు, నేను అది స్టిచ్చింగ్ కోసమని సైజ్కి ఇచ్చాను అనమాట మీషోలో తీసుకుంటే ఒక డ్రెస్కి. సో ప్రెజెంట్ అయితే నేను ఇది వేసుకొని చూస్తాను. ఆ డ్రెస్తో పిక్స్ కూడా నాతో ఉన్నాయి, అది కూడా నేను పక్కన ప్లే చేస్తాను. చూడండి ఇది దీంతో పాటు తీసుకున్న ఇంకో డ్రెస్ ఆవకాయ వీడియోలో మీరు చూసారు కదా, గ్రీన్ అండ్ వైట్ కోవర్డ్ సెట్, అదేనమాట. అది ఇది కాంబోలో వచ్చింది. నేను స్క్రీన్ షాట్ ప్లే చేస్తాను, ఇది వేసుకొస్తాను. సో ఈ డ్రెస్ అయితే చెప్పినట్లు మా అక్క నేను చాలాసార్లు వేసుకున్నాము, అయినా సరే క్లాత్ ఎట్లా ఉందో అట్లనే ఉంది. కలర్ షేడ్ అదే అనేది అస్సలు ఇంకా పోనే లేదు, అట్లనే ఉంది. చాలా బాగుంది. ఇది నేను స్టిచ్చింగ్ చేయించలేదన్నమాట. సో ఇది గ్రీన్ అండ్ వైట్, ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. రీసెంట్గా నేను మా ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఫుల్ కాటన్ అనమాట. సేమ్ ఈ మూడు కూడా నేను కాంబోలోనే తీసుకున్నాను, చాలా మంచిగా వచ్చాయి. ఇవి కూడా సేమ్ అంతే, ఒక 2 times వాష్ చేశాను, 2-3 times వేసుకున్నాను, 2 times వాష్ చేశాను. కలర్ షేడ్ కానీ అట్లా ఏం కాలేదు. సో నేనైతే మాత్రం ఫ్రీ సైజే వేసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను బాబుకి ఫీడింగ్ ఇస్తాను కదా, నాకు సింపుల్గా ఈజీగా ఉండేకి నేను XXL చాలా లూజ్ సైజ్ పెట్టుకున్నాను. కావాలంటే స్టిచ్చెస్ వేసుకుందాము అని చెప్పి. సో ఇప్పుడు ఈ మూడు కూడా నేను ట్రైల్ వేసుకొని వస్తాను. ఇది ఆల్రెడీ ఈ డ్రెస్ మీరు చూసినట్లయితే గగనేష్ హాఫ్ బర్త్డే ఉంది కదా, 6 months కంప్లీట్ అయ్యాయి అని చెప్పి మన హాఫ్ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళి హాస్టల్లో మనం డొనేట్ చేసాం కదా, అప్పుడు ఈ వీడియో అది ఈ డ్రెస్ వేసుకున్నాను మీరు చూసినట్లయితే. గగనేష్కి 6 months కంప్లీట్ అయ్యాయి అని చెప్పి మనం డొనేట్ చేసాం కదా హాస్టల్లో, అప్పుడు వేసుకున్నాను అనమాట ఈ వైట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో ఆర్డర్ పెట్టాను, మంచిగా రాకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం అన్ని ప్లాన్తో నేను ఆర్డర్ పెట్టాను. బట్ క్వాలిటీ మాత్రం అమేజింగ్, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. కలర్ కూడా ఏం షేడ్ అవ్వలేదు, అంత బాగుంది కలర్ అయితే మాత్రం. ఇదైతే నేను సేమ్ 3 వచ్చాయి కదా కాంబో సెట్స్, అందులోని ఇది సెకండ్ వన్. చాలా లూజ్ అనమాట, నేను చెప్పాను కదా వీడియోలో చెప్పినట్లుగానే నేను లూజ్ సైజ్ పెట్టుకున్నాను. ఇది నేనైతే స్టిచ్చింగ్స్ ఇంకా చేసుకోలేదు. యాక్చువల్లీ నేను ఈ డ్రెస్ ఇంకా వేసుకోలేదు, అందుకని నేను ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు అనమాట. దట్టు ఇంకోటి బ్లూ కలర్ ఉంది కదా, అది మాత్రం నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇగోండి అదే అనమాట ఈ డ్రెస్. నెక్ మాత్రం ప్రెజెంట్ అయితే ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి ఈ డ్రెస్సెస్, మీరు ఎక్కడైనా చూసుంటే మీకు తెలుస్తుంది. మంచి ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ డ్రెస్సెస్ మీరు చూసినట్లయితే. సో ఇదనమాట కాంబోలో తీసుకున్న 3 డ్రెస్సులు. దట్టు ఇంకోటి ఇదేమంటే నేను సంక్రాంతి అంటే జనవరి టైంలో నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సేమ్ ఇది కూడా చాలా బాగుంది. ఏమంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, జస్ట్ ఒక 20% చిన్నగా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట డ్రెస్. మిగతా అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇవే కాకుండా నేను చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను మీషోలోని. జిప్లెస్ ఫీడింగ్ కుర్తీస్ కూడా నేను తీసుకున్నాను, అవి కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా రివ్యూ చేస్తాను.
సో జిప్లెస్ ఫీడింగ్ కుర్తీస్ అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి, న్యూ మామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను న్యూ మామే కాబట్టి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను అది కూడా రివ్యూ చేస్తాను. నేను చేసిన రివ్యూ అయితే నేను తీసుకున్నాను, బాగుంది, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే పర్పస్ మీదే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కూడా అవసరం ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.